చూస్తున్నాం. ఏపీలో శరవేగంగా ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కొనసాగుతోంది. రాష్ట్రంలోని 63,77,943 మందికి పింఛన్ల పంపిణీ కోసం కూటమి ప్రభుత్వం 2,717 కోట్లు విడుదల చేసింది. కొత్త సంవత్సరం నేపథ్యంలో ప్రభుత్వం 31వ తేదీనే పింఛన్ల పంపిణీ కార్యక్రమం చేపట్టింది. జనవరి 1వ తేదీకి ముందే పేదల ఇళ్లలో పింఛను డబ్బు ఉండాలని ఒకరోజు ముందుగానే పంపిణీ కార్యక్రమం చేపట్టింది సర్కార్. దీనిలో భాగంగా ఇప్పటి వరకు 83.45% మందికి పింఛన్ల పంపిణీ పూర్తయినట్లు తెలుస్తోంది. లబ్ధిదారుల ఇళ్లను జియో ట్యాగింగ్ చేసి పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు. ఇళ్ల వద్దే పింఛన్లు ఇస్తున్నారా లేదా అనే విషయాన్ని జియో ట్యాగింగ్ ద్వారా అధికారులు తెలుసుకుంటున్నారు. ప్రతి ఒక్కరికి ఇంటి వద్దనే పింఛన్లు ఇవ్వాలనే ఉద్దేశంతో జియో ట్యాగింగ్ విధానాన్ని ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇక సీఎం చంద్రబాబు నాయుడు పల్నాడు జిల్లా ఎల్లమంద గ్రామంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏపీలో శరవేగంగా ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కొనసాగుతోంది. రాష్ట్రంలోని 63,77,943 మందికి పింఛన్ల పంపిణీ కోసం కూటమి ప్రభుత్వం 2,717 కోట్లు విడుదల చేసింది. కొత్త సంవత్సరం నేపథ్యంలో ప్రభుత్వం 31వ తేదీనే పింఛన్ల పంపిణీ కార్యక్రమం చేపట్టింది. జనవరి 1వ తేదీకి ముందే పేదల ఇళ్లలో పింఛను డబ్బు ఉండాలని ఒకరోజు ముందుగానే పంపిణీ కార్యక్రమం చేపట్టింది సర్కార్. దీనిలో భాగంగా ఇప్పటి వరకు 83.45% మందికి పింఛన్ల పంపిణీ పూర్తయినట్లు తెలుస్తోంది. లబ్ధిదారుల ఇళ్లను జియో ట్యాగింగ్ చేసి పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు. ఇళ్ల వద్దే పింఛన్లు ఇస్తున్నారా లేదా అనే విషయాన్ని జియో ట్యాగింగ్ ద్వారా అధికారులు తెలుసుకుంటున్నారు. ప్రతి ఒక్కరికి ఇంటి వద్దనే పింఛన్లు ఇవ్వాలనే ఉద్దేశంతో జియో ట్యాగింగ్ విధానాన్ని ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇక సీఎం చంద్రబాబు నాయుడు పల్నాడు జిల్లా ఎల్లమంద గ్రామంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు.